వినరా భారత వీరకుమార విజయం మనదేరా. విఘ్నాలను చూపు ఓ వినాయక చల్లగా చూడయ్యా. సిరులన్నిచ్చు శ్రీ మహాలక్ష్మి కరుణాజూపమ్మా. చదువులన్నిచ్చే సరస్వతీదేవి చల్లగా చూడమ్మా. తరికిట జంతరిత. అక్క, ఈరోజు నా పుట్టినరోజు, నీకు తెలుసా? ఇందులో గొప్ప ఏముందిరా తమ్ముడు, నీవు పుట్టావు నేను పుట్టాను. మనం గొప్ప వాళ్ళ పుట్టినరోజు గురించి తెలుసుకోవాలి. ఆ గొప్ప వాళ్ళు ఎవరో నువ్వే చెప్పు. చెప్తా ఇనుకో. మన లోక కళ్యాణానికి అధినాయకుడైన రాముని జననం గురించి చెప్తాను, విను. సరే అక్క, చెప్పు చెప్పు. భలే భలే. అయోధ్యనేలే దశరథుని ముద్దు బిడ్డ కదరా. సీతాదేవిని పరిణయమాడిన సీతారాముడి కదరా. తండ్రి మాటలకు విలువనిచ్చిన గొప్ప రాముడి కదరా. తరికిట జంతరిత. ఇంతకీ ఎవరా రాముడు? ఏమిటా కదక్క? అయ్యలారా అమలారా, సిరులు వెలిసిన భరత భూమిలో రాజనాలు పండే రతనాల నేలలో సరియు నది తీరంలో అయోధ్య నగరంలో సూర్యవంశంలో జన్మించాడమ్మా మన రాముడు. ఓ బరాబరా. తర్వాత కథ ఏమిటి? తర్వాత కథ వినండి. అయోధ్యనేలే మన మహారాజు దశరథ రాజమ్మా. ఆయనకేమో ముచ్చట ముగ్గురు భార్యలున్నారమ్మా. అదెవరో తెలుసా? కౌసల్య, సుమిత్ర, కైకేయి. అయ్యో, మరి అంత సంతోషంగా ఉన్న వాళ్లకు అంత బాధ ఏమిటయ్యా? ఉంది. సంతతి లేక దశరథ రాజు చింత చేయుచుండే. బిడ్డల కోసం ఆ మహారాజు కలత చెంది ఉండే. తరికిట జంతరిత. అయ్యో అలాగా. మరి ఏం చేశాడా రాజు? పుత్రకామేష్టి యాగం చేశాడు. అంటే ఏమిటి? వశిష్ఠముని సలహాతో పిల్లల కోసం ఆ యాగం చేశాడు. ఓహో, బలి బలి. వెంటనే పిల్లలు వచ్చారా? నీ మొహం వినరా. యాగఫలంగా వచ్చిన పండ్లను ఆ ముగ్గురు రాణులకు ఇచ్చాడు. అప్పుడేమైందయ్యా? ఆ యాగఫల మహిమతో వారికి కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, కైకేయికి భరత శత్రుఘ్నులు పుట్టారు. విన్నావా? గొప్పవారి జన్మాలు కూడా గొప్పగానే ఉంటాయి మరి. మంగళం భద్రాద్రి రామునికి మంగళం, జయ మంగళం. తరికిట జంతరిత. కృష్ణ హరి హరి. నెక్స్ట్ వీలు. Come on.